ఇంకోటి టెస్టోస్టెరాన్ నాకు తక్కువ ఉంది, అప్పుడు ఏం చేయాలి? సింపుల్ ఇంట్లో రైట్. ఒక 2 kgs డంబుల్ తీసుకోండి, మామూలుగా సినిమా చూస్తుండండి, ఏదైనా ఒక మంచి పంపప్ చేయండి. అచ్చా. పంపప్ చేయడం వల్ల ఓకే. మజిల్ మూవ్ అవుతుంటుంది, మజిల్ పంపప్ అవుతున్న కొద్దీ టెస్టోస్టెరాన్ పెరుగుతుంది. అంతే. ఆ, ఓకే. దీంట్లో మళ్ళీ జిమ్కి పోయి పెద్ద చేయాల్సిన అవసరం లేదు. హెల్దీ హెల్దీ ఫుడ్స్, నట్స్ అంటే ఏవైనా నట్స్ ఇంట్లో దొరికే. చాలా మంది ఇది ఒకటి పాపం ఏంటంటే చాలా పూర్ పీపుల్ కూడా వస్తుంటారు నాకు, సార్ చాలా కాస్ట్లీ అవుతున్నాయి సార్. అరే ఇంట్లో దొరికేటి ఏమైనా తిను. మేము పల్లీలు మంచిది, చాలా మంచిది అని చెప్తారు. పల్లీలు అవును. మంచిది, క్యాష్యూస్ మంచి, క్యాషియో బాదాం అంటే చాలా మంచిది, రిచ్ అనుకుందాం. రిచ్ ఉప్పు పల్లీలు అయితే మన అందుబాటులో ఉండేవి కదా. బాదాం అవును. కూడా యా. చాలా మంచిది. సో ఎనీ యాంటీ ఆక్సిడెంట్స్ ఎటువంటి అయినా తీసుకుంటే ఆటోమేటిక్గా అన్నీ డెవలప్ అవుతాయి. సార్ ములక్కాడ తింటే బాగా చాలా సామర్థ్యం వస్తుంది, నిజమేనా? వెరీ గుడ్, అది ఎక్సలెంట్. ఓకే. దాంట్లో ఏమవుతుందంటే అది మనకి టెస్టోస్టెరాన్ పెంచుతుంది, ఓ, డిజైర్ని నైస్. పెంచుతుంది, ఓ వావ్. ఓకే. అది చాలా మంచిది. అదేదో పెద్ద మనుషులు మన దాంట్లో అన్ని కరెక్టే చెప్పారు.